ఎంతో సంచలనం రేపిన ప్రవీణ్ పగడాల పాస్టర్ డెత్ మిస్టరీలో అయితే రోజుకోగా అంశం బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం ఏలూరులోని టానిక్ వైన్స్ వద్ద ఉన్నాము. సుమారు 24వ తారీఖు 10 గంటల సమయంలో అయితే ప్రవీణ్ పగడాల ఈ వైన్ షాప్కి వచ్చి వైన్ మద్యం తీసుకున్నట్లుగా కూడా వీడియో అల్చల్ అవుతున్న సందర్భంగా అయితే మనం ఈ వైన్ షాప్ని చూస్తున్నాం. అంటే మనం చూడొచ్చు ఈ టానిక్ వైన్స్ అంటే సీసీటీవీ ఫుటేజ్లో అయితే విజయ్ ప్యాకర్స్ అంటే విజయ అనే ఒక సైడ్ ఉంది, అలాగే దేవి లారీ సప్లై ఆఫీస్ అని ఉన్న మద్యం షాప్లో అయితే సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను హైదరాబాద్లో బయలుదేరిన దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్లు తీసుకుంటూ వస్తున్న నేపథ్యంలో 24వ తారీఖు 10 గంటల 5 నిమిషాలకు సుమారు 10 గంటల 5 నిమిషాలకు ఈ వైన్ షాప్లో అయితే ప్రవీణ్ పగడాల పాస్టర్ మద్యం కొన్న తర్వాత ఫోన్పే చేసినట్లుగా కూడా ఆధారాలు పోలీసులకు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి షాపు వారు ఉన్నారు. చెప్పండి, 24వ తారీఖు 10 గంటల 10 నిమిషాల సమయంలో ఇక్కడికి వచ్చి పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం తీసుకున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఆయన గుర్తించారా మీరు? మాకు తెలియదండి ఆయన ఎవరు. చాలామంది వస్తూ ఉంటారు, ఎవరో వచ్చి కొనుక్కుంటే మాకు ఐడెంటిఫికేషన్ అవ్వదండి ఎవరు ఏంటారు. అంటే 10 గంటల 5 నిమిషాలకి మద్యం తీసుకున్నట్లుగా కూడా సీసీటీవీ ఫుటేజ్లో కనపడుతుంది. అంటే ఆ వ్యక్తిని మీరు అంటే ఈ ఫోన్పేకి సంబంధించి డీటెయిల్స్ కానివ్వండి, వ్యక్తి గురించి కానీ పోలీసులు కానీ ఆరా తీశారు మీ దగ్గరికి వచ్చి? పోలీసులు వచ్చారండి, ఆరా తీసుకున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో అయితే తీసుకున్నారు. అంటే 10 గంటల తర్వాత మద్యం అమ్మకూడదు కదా, ఎలా అన్నారు? అంటే 10 గంటలకి షటర్ వేసే టైంలో 2-3 ఉన్నారనుకోండి, ఒక 5 నిమిషాలు జస్ట్ అటు ఇటు అవుతూ ఉంటుంది. అంటే బయటికి తోసేలేం కదా ఆ టైంలో, ఒక 5 నిమిషాలు అటు ఇటులో షటర్ వేసేస్తాం. 10 గంటలకు క్లోజ్ అయిపోద్దండి. అంటే సీసీటీవీ ఫుటేజ్లో బయటకు వచ్చిన తర్వాత అంటే ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ తర్వాత మీరు ఆయన్ని గుర్తించినట్టుగా? మాకు అసలు తెలియదండి ఆయన, అంతకుముందు తెలియదు, ఇప్పుడు తెలియదండి ఆయన. అలాగే అంటే ఈ 10 గంటల సమయంలో ఎవరైతే షాపు వద్దకు వస్తారో వారిని క్లోజ్ చేసే సమయంలో అంటే సుమారు 10 నుంచి 10-5 నిమిషాల సమయంలో ఒక హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి మద్యం తీసుకున్నారు. అంటే వందలాది మంది వ్యక్తులు వస్తూ ఉంటారు. వారు అదే విధంగానే మేము అనుకున్నాం, కానీ ప్రవీణ్ పగడాల అనే మాత్రం మాకు తెలియదు అని చెప్పి షాప్ కీపర్స్ అయితే చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. పోలీసులకు సంబంధించి పోలీసులు ఈ వైన్ షాప్కు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లను అలాగే ఇక్కడికి ఎవరెవరు వచ్చారు, ఏ టైంలో వచ్చారు అనే దానిపైన కూడా ఆరా తీశారు. ప్రవీణ్ పగడాల అంటే లాస్ట్గా 24వ తారీఖు సుమారు 10 గంటల 10 నిమిషాల సమయంలో అయితే ఈ వైన్ షాప్ అంటే ఏలూరు బైపాస్కి అంటే ఆశ్రమ హాస్పిటల్ నుంచి రైల్వే స్టేషన్ వద్ద అంటే సుమారు 3 కిలోమీటర్ల వరకు కూడా లోపలికి వచ్చి ఈ ప్రవీణ్ పగడాల మద్యం కొనుక్కున్నట్లుగా కూడా ఈ షాపు యజమానులు కానివ్వండి, ఇక్కడ షాపు అమ్మేవారు అంటే మద్యం అమ్మేవాళ్ళు కానివ్వండి, అంటే ఎవరు అనేది మాకు కరెక్ట్గా క్లారిటీగా తెలియనప్పటికీ కూడా పోలీసులు ఈ వీడియో ఫుటేజ్లు కానివ్వండి ఇక్కడికి వచ్చి ఆధారాలు తీసుకున్న తర్వాత అంటే ఎవరైనా వచ్చి మద్యం కొంటూ ఉంటారు, అలాగే ప్రవీణ్ పగడాలు కూడా వచ్చి మద్యం కొని ఉండవచ్చు అని కూడా షాప్ కీపర్స్ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసునైతే కొవ్వూరు డిఎస్పీ సిట్ ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని చెప్పుకోవచ్చు. కోదాడ నుంచి అలాగే అంటే ప్రతి టోల్గేట్ను చూసుకుంటూ కూడా అంటే విజయవాడలో ఎన్ని గంటలకు వచ్చారు, విజయవాడ నుంచి ఏలూరు అంటే సుమారు విజయవాడలో 8 గంటల వరకు కూడా విజయవాడలోనే ఉన్నారు. అంటే రామవరపాడు రింగ్ వద్ద రెస్ట్ తీసుకున్న తర్వాత బ్లింకర్తోనే అంటే హెడ్ లైట్ పగిలిపోయింది. అక్కడ హోటల్ యజమానిని కూడా లైట్కి సంబంధించి తాళ్లతో కట్టాలని చెప్పి అక్కడ పోలీసులు చెప్తా ఉంటే 8 గంటల 10 నిమిషాలు అంటే 2 గంటలు పట్టింది. అంటే సుమారు 60 నుంచి 70 కిలోమీటర్లని 2 గంటల సమయంలో అయితే ప్రవీణ్ పగడాల ఏలూరుకి వచ్చారు. అంటే ఆశ్రమం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇటు మద్యం షాపులు ఎత్తుక్కుంటూ మళ్ళీ టౌన్లోకి 2 కిలోమీటర్ల లోపలికి వచ్చినట్లుగా కూడా చెప్పొచ్చు. ఈ 10 గంటల 10 నిమిషాల సమయంలో మద్యం బాటిల్ కొనుక్కున్న తర్వాత కొవ్వూరు వెళ్ళడానికి అటు ఆశ్రమ హాస్పిటల్ మీదుగా భీమడోలు గుండుగొండల మీదుగా కొవ్వూరు వెళ్ళినట్లుగా కూడా చెప్పొచ్చు.